దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లెంటులోని 25వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనము. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని మరి ఆ మాటలు పలికినట్లుగా ఈ వచన భాగంలో మనం చూస్తాం. ఈ దినము మనకు అనుగ్రహింపబడినటువంటి మరి అంశము భారభరితము. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గెత్సెమనే తోట దగ్గరికి వచ్చి మరి ప్రార్థించుకోవడానికి పేతురును జబదయి ఇద్దరు కుమారులను తీసుకువెళ్ళడం మనకి మరి తెలుసు. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో వేదనలో మునిగి ఉన్నది అని ఎంతో భారభరితమైనటువంటి మాటలు తెలియజేయడాన్ని మనం చూస్తాం. ఆయన ఈ శ్రమ మరి శారీరకమైనదే. మరి నాకు తండ్రి ఇచ్చినటువంటి ఈ పని మరి తీసివేయాలంటే ఆయన తీసివేస్తాడు. కానీ ఇది నేను అనుభవించవలసి ఉన్నది. ఈ లోకాన్ని రక్షించవలసి ఉన్నది. నా ప్రజలను మరి రక్షణలోనికి నడిపించాలి, నిత్య జీవానికి వారసుల్ని చేయాలని ఎంతో భారభరితమైనటువంటి ఆ సిలువను మరి ఆయన దాన్ని అంగీకరించి మరి సిలువకు అప్పగింపబడడం జరిగింది. ఎంత భారభరితమైన మాటలు ఇవి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అది కూడా నీ ఇష్టమైతేనే ప్రభువా అని తండ్రిని వేడుకున్నాడు. ఒకప్పుడు అపవాది ఆయన్ని శోధించినప్పుడు నేను ఇక్కడి నుంచి దుమ్ముకు నీ తండ్రి నీకు సైన్యాన్ని పంపిస్తాడు అని అంటే, నేను వేడుకుంటే నా తండ్రి 12,000 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మందిని నాకు పంపిస్తాడు, నీకు తెలుసా అని సవాలు చేసినట్లుగా మనం చూస్తాం. అవును, తండ్రికి ఆయన ప్రార్థన చేసినట్లయితే ఆయన్ని రక్షించేటువంటి దేవుడే. అయితే లోకమును రక్షించడానికి క్రీస్తు ప్రభుల వారిని, తన సొంత కుమారుని మనందరి కోసము ఆయన పంపించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో భారభరితమైనటువంటి ఆ సిలువను మోసి మనందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించారు. ఇంకను ఆయన్ని ఎరుగినటువంటి వారముగా ఉన్నావా? ఇంకను మనము ఆయన్ని సేవింపలేని వారముగా ఉన్నామా? అలవాటు ప్రకారమైన భక్తితో మనము ఆయన ఇంకను సిలువ వేసే వారముగా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం మన పాపముల కొరకే ఆయన ఈ భారమైన సిలువను అంగీకరించినట్లుగా మనం చూస్తాం. ఆయన భారభరితమైనటువంటి శ్రమ